ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు ధన్వంతరి ఆయుర్వేద నిలయం చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నారు. మన నిత్య జీవితంలో మనకి ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, అంటే షుగర్, బీపీ, థైరాయిడ్, పీసీఓడి ఇలాంటివన్నీ మనం కామన్గా వింటూ ఉన్నాము. వీటి గురించి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందనేది మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఈ మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు చాలా మందికి పెరిగిపోయాయి. అసలు మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు అంటే మన ఫుడ్లో మనం ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్లో చేంజెస్ అంటారా? అసలు మనం రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ చెప్పండి. యా మేడం, అయితే మోకాళ్ళ నొప్పులు అనేది ఒక టాపిక్. ఎట్లా అంటే ఇది కామన్గా ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారండి. సో అంటే చాలా కామన్గా అయిపోయింది. ఇక్కడ బేసికల్గా దానికి ముఖ్య కారణము ఏంటంటే మనం తినే ఆహారం, మన యొక్క లైఫ్ స్టైల్. ఎందుకంటే ఆయుర్వేదంలో సప్తధాతువులు అని చెప్తారు. అంటే రసము, రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ, శుక్ర అని చెప్పేసి 7 ధాతువులు. అంటే మనం తిన్న ఆహారము శరీరంలో రక్తం నుండి తీసుకునేసి మాంసము, దాంతోపాటు ఫ్యాట్, దాంతోపాటు ఈ బోన్, ఇవన్నీ కూడా పెరగడానికి ఒక నరిష్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అది ఒక చైన్ ప్రకారం అవుతుంది. సో ఇక్కడ ఎక్కువ మటుకు ఏమవుతుందంటే కాస్త ఆహారం అనేది కరెక్ట్గా జీర్ణం కాకపోవడం వల్ల ఈ ప్రాసెసింగ్ అంతా ఆగిపోయేసేసి కావలసిన పోషణ పదార్థం అనేది మనకు అందట్లేదు. సో దాంతోపాటు మనం నిత్య జీవితంలో ఎక్కువ మటుకు మనకు కావాల్సిన ఆహార పదార్థాలు ఏవైతే తినాలో మనం తినలేకపోతున్నాం. సో దానివల్ల కూడా ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే మనకి అసలు ఈ నొప్పులు అనేది రాకుండా ఉండాలి మన లైఫ్లో. అంటే 50 years వచ్చేసరికి ఇప్పుడు 40sలో కూడా వచ్చేస్తున్నాయి, 30sలో కూడా వస్తున్నాయి. నిజంగా వాస్తవంగా చెప్పుకోవాలి అనుకుంటే అసలు ఈ నొప్పులు అనేది రాకుండా ఉండాలి అంటే మన ఆహారంలో మనం ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఇంట్లో మనం డైలీ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎస్, అయితే ముఖ్యంగా ఈ ఆర్థరైటిస్ అనేది ఒక 3 రకాలు ఉంటుందండి. దీంట్లో ఆస్టియో ఆర్థరైటిస్ ఒకటి, రొమటైడ్ ఆర్థరైటిస్ ఒకటి, గౌటీ ఆర్థరైటిస్ అంటారనమాట. సో ఆమవాతం అనేది అనగా రుమటైడ్ ఆర్థరైటిస్. ఇది ఏమవుతుందంటే చిన్న చిన్న జాయింట్స్లలో వస్తూ ఉంటుంది. ఈ చిన్న జాయింట్స్లలో వచ్చేసేసి ప్రతి జాయింట్ వాపు ఉంటుందన్నమాట. వాపు ఉండేసేసి దాంతో ఫీవర్ ఉండటము, చాలా తీవ్రమైన పెయిన్ ఉంటుంది. సో రెగ్యులర్ ట్రీట్మెంట్స్ దీనికి పనికిరాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది దీనికి ట్రీట్మెంట్. ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేసి వెయిట్ బేరింగ్ జాయింట్స్లలో వస్తుంది. అంటే మనకు ఎక్కువ వెయిట్ వేసేది మోకాలు కావచ్చు, లేదంటే మడిమలు కావచ్చు. ఇక్కడ కాల్షియం తగ్గడం వల్ల అక్కడ సైనోవిల్ ఫ్లూయిడ్ ప్లస్ కార్టిలేజ్, మోకాళ్ళలో ఉన్న కార్టిలేజ్ అది నెమ్మదిగా గ్యాప్ తగ్గేసేసి అక్కడ రాపిడి అవ్వటం వల్ల చాలా తీవ్రమైన పెయిన్ వస్తుంది. సో ఈ పెయిన్ భరించలేక చాలామంది సర్జరీస్కి వెళ్ళిపోతూ ఉంటారు ఈ మధ్యకాలంలో. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే యూరిక్ యాసిడ్, శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఈ జాయింట్స్లలో చిన్న చిన్న గుళ్ళల్లాగా తయారవుతాయి. అది కూడా చాలా తీవ్రంగా నొప్పి ఉంటుంది. ఈ పెయిన్స్ ఒకటే కాకుండా కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట యూరిక్ యాసిడ్స్ వల్ల. సో ఇవన్నిటికీ కారణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అన్నిటికీ ముఖ్యమైన కారణం బేసిక్గా ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సర్వేషాం రోగానం నిదానం కుపితో మలహ. అంటే శరీరంలో మనకు టాక్సిన్స్ ఎప్పుడైతే పెరిగిపోతాయో ఆ టాక్సిన్స్ పెరిగినప్పుడు మనకు ఏదైనా ఒక వ్యాధి అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మన ఆహార పదార్థము మనం కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనకు ఈ సమస్యలు అనేది చాలా మటుకు మనం దరి చేరకుండా ఉంటామండి. సో ఇక్కడ బేసికల్గా చూస్తున్నామంటే ఫీమేల్స్లో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు రెగ్యులర్ మెన్సెస్ వల్ల, లేకపోతే వాళ్ళు తీసుకునే ఆహారం తక్కువ ఉండటం వల్ల ఐరన్ మరియు కాల్షియం ఈ 2 పదార్థాలు తగ్గడంతో వాళ్ళు రెగ్యులర్గా ఈ సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అంటే ఈ నీ రీప్లేస్మెంట్లు ఇలాంటివి చేయించుకోకుండా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా? అంటే తగ్గే ఛాన్సెస్ ఉన్నది. దీంట్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్కి కొంత పరిధి అనేది ఉన్నది మనకు. అయితే ఈ ట్రీట్మెంట్ ఎక్కడ వరకు అంటే ఈ జాయింట్లో ఏదైతే కార్టిలేజ్ అరిగిపోతూ ఉంటుంది ప్లస్ సైనోవిల్ ఫ్లూయిడ్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ స్టేజ్ మళ్ళీ రికవరీ చేయడానికి చాలా రకాల ఔషధాలు ఉన్నాయి ఆయుర్వేదంలో. బట్ దీంట్లో కొన్ని కాంప్లికేటెడ్ కండిషన్స్ ఎలా అంటే ఇది కంప్లీట్గా అరిగిపోయిన తర్వాత కూడా చాలామంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. సో పెయిన్ కిల్లర్స్ వాడుతూ రెగ్యులర్ వాళ్ళు చేసే పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి నొప్పి మాత్రమే తెలియదు, అక్కడ డ్యామేజ్ అయ్యేది కంప్లీట్ అవుతూనే ఉంటుంది. సో అలా డ్యామేజ్ అయిన తర్వాత ఇక్కడ లిగమెంట్స్ అని ఉంటాయండి.
సో బోన్ ఒక ఆ జాయింట్ని కరెక్ట్గా పెట్టడానికి సైడ్ నుంచి ఒక దారం మాదిరి ఒక బ్రిడ్జ్ని మనం కట్టి పెట్టినట్టు ఈ లిగమెంట్స్ ఉంటాయన్నమాట. ఆ లిగమెంట్స్ కట్ అయిపోయేసేసి కంప్లీట్ కాలు బెండ్ అయిపోతాయి. సో బెండ్ అయిన కండిషన్లో అది కొంచెం కష్టం. అలా కాకుండా అక్కడి వరకు పోకుండా కూడా మనకు చాలా రకాల ఆహార పదార్థాలలో ఉన్నాయి, ప్లస్ ఔషధ పరంగా మూలికలలో కొన్ని ఔషధాలు ఏవైతే ఉన్నాయో, అంటే వృద్ధి సమానై సర్వేషాం అంటాం అనమాట. అంటే సమాన గుణం ఉన్నది, దాని గుణం అనేది పెంచుతుంది. అంటే మనకు కాల్షియం ఎక్కువ తీసుకున్నప్పుడు బోన్ డెన్సిటీ పెరుగుతుంది. సో ఐరన్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకు బ్లడ్ క్వాలిటీ పెరుగుతుంది, బ్లడ్ హిమోగ్లోబిన్ పెరుగుతుంది అనమాట. ఓకే, ఈ నొప్పులకి చిన్న హోమ్ రెమెడీస్ చెప్తాను మేడం. అయితే దీంట్లో ముఖ్యంగా వచ్చేసేసి మనం తినే ఆహారంలో రెగ్యులర్గా మనకు చాలా ఈజీగా దొరికేది అంటే తెలగపిండి అంటాం మేడం. తెలగపిండిలో చాలా ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. తెలగపిండి అంటే మనము నువ్వులని నూనె మిల్లులో ఆడించిన తర్వాత ఏదైతే ప్రోడక్ట్ లాస్ట్లో నూనె అంతా తీసేసిన తర్వాత వచ్చే ప్రోడక్ట్ని తెలగపిండి అంటారు. కొన్ని ప్రాంతాలలో నువ్వు పిట్టు అంటారు. సో దీన్ని మనం కనుక కర్రీస్లో ఒక 2 టీ స్పూన్స్ అట్లా వేసేసి రెగ్యులర్గా మనం యూజ్ చేస్తున్నా కానీ, లేదంటే దాంతో మనం ఏదైనా పొడి చేసేసి దాన్ని వాడుతున్నా కానీ కాల్షియం అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో కాల్షియం తగ్గనప్పటి వరకు ఇట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో దీంట్లో ఒబేసిటీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలంటే మన బాడీ వెయిట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి. ఎస్ దాంతోపాటు ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఐరన్, ప్రోటీన్ ప్లస్ కాల్షియం ఎట్లయినా వేసుకోవచ్చు, చేస్తున్నప్పుడైనా వేసుకోవచ్చు. ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఒక కప్పు పాల కంటే మనకు ఒక 2 టీ స్పూన్ల మన తెలగపిండిలో చాలా ఎక్కువ కాల్షియం ఉంటుంది. సో ఇవాళ రేపు మనకు ప్యూర్గా పాలు దొరకడమే కష్టమైపోయింది. సో దానికి రీప్లేస్మెంట్గా ఈ నువ్వులు అనేది చాలా అద్భుతంగా మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, సో మోకాళ్ళ నొప్పులకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అలాగే హోమ్ రెమెడీ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.